ఓం అందరికీ నమస్తే. ఈరోజు తెలుసుకోయేటటువంటి వేదమంత్రము ఓం ఉపత్వాగ్నే దివే దివే దోషావంతర్ధియా వయం నమో భరంతయేమహి. చూడండి, ఋగ్వేదము మరియు సామవేదంలో భగవంతుడు ఈ మంత్రం గురించి తెలియజేయడం జరిగింది. భావార్థము: ఓ అగ్నిదేవా, అగ్ని అంటే పరమేశ్వరుని నామం. అగ్నిదేవా, నీవు మాకు సదా అగ్రవర్తివి, కానీ మేము నిన్ను గుర్తింపమైతిమి. సదా అంటే ఎల్లప్పుడూ నీవు మాకు అగ్రవర్తివి, అందరికంటే గొప్పవాడివి, నువ్వు మొట్టమొదటివాడివి. మేము నిన్ను గుర్తించలేకున్నాం. పుట్టిన నాటి నుండి రాత్రిందినములు ఒకదాని వెంట మరి ఒకటి నిరంతరముగా గతించుచూనే ఉన్నవి. కాలచక్రము భ్రమించుచూనే ఉన్నది. దీనికి విరామము లేదు. దీని గతిలో మందతీవ్ర తారతమ్యము గానము ఈ కాలచక్ర భ్రమణమును అనుసరించి మేము ఎటకేగుచున్నామో మాకు తెలియడం లేదు. మేము పుట్టినాటి నుంచి ఇన్ని రోజులు రాత్రింబవళ్ళు రోజు వస్తున్నాయి, కానీ మేము ఏం చేస్తున్నామో ఏం తెలుసుకుంటున్నామో మాకు అసలు అర్థం కావట్లేదు. ఎట కేగవలయునో బోధపడకున్నది. మేము ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, మాకేం తెలియకుండా ఉన్నది. గమ్యము ఎరుగని మా గతి ఏమగును. అసలు మాకు గమ్యం అనేది తెలిస్తే కదా మేము ఎక్కడికి పోవాలి, జీవితంలో ఏమి తెలుసుకోవాలి అని గమ్యము ఉంటే కదా మాకు ఏం చేయాలని తెలిసేది. మా గతి ఏమగును, మాకు గమ్యమే లేదు, మా గతి ఏమవుతుంది. నీ ఈ అహోరాత్రములను ఎలా సృష్టించితివి స్వామి. ప్రతి దినము ఆత్మోన్నతి నొనర్చుకొనుచు క్రమముగా మేము నిన్ను సమీపింపవలయునని కాదా. చూడండి, ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈ రాత్రిందినములు భగవంతుడు ఎందుకు సృష్టించాడంటే మనము ఆత్మోన్నతిని సాధించడానికి. అలా భగవంతుని ఆత్మోన్నతి చేసుకొని క్రమముగా మేము నిన్ను సమీపించడానికి, ఆ పరమాత్మను మనము సమీపించడం కోసమే ఈ రాత్రిందినములను భగవంతుడు సృష్టించాడు. స్వామి, మేము ఎంతటి మందభాగ్యులమో కదా. ప్రాణపోషణ పరాయణులమై ఈ నీ యొక్క ఆదేశములను విస్మరించి ఎక్కడికి పయనించుచున్నామో మాకే తెలియలేదు. కేవలము ఈ పొట్టకూటి కోసం, అంటే కేవలము మన కడుపును నింపుకొని మన సుఖాలు అనుభవించడాని కోసం మనమందరం ఇక్కడ ప్రాణపోషణ పరాయణులమై నీ ఆదేశములను విస్మరించి ఎక్కడికి పయనించుచున్నామో మాకు తెలియడం లేదు. అంటే లోకమంతా ఇదే పని చేస్తుందని భగవంతుడు చెప్తున్నాడు. అంటే పొట్టకూటి కోసం చేస్తున్నావు అంతే. ఇంకా నీకు అసలు నువ్వు జన్మించిన దానికి లక్ష్యం ఏమిటి, నీ గమ్యం ఏమిటి, నువ్వు ఏం తెలుసుకోవాలి, ఈ ఆలోచన కూడా చేయడం లేదు అని భగవంతుడు గుర్తు చేస్తున్నాడు. కావున దివారాత్రముల యొక్క ప్రారంభమున ప్రాతః సాయం సమయములయందు బుద్ధితో నిన్ను ప్రార్థించుచు స్తుతించుచు ఉపాసించుచు నమస్కరించుచు నీ వంకకు మరలా యత్నింతుము. కావున ఓ పరమేశ్వర, ఈ విధంగా దివారాత్రముల యొక్క ప్రారంభంలో ప్రాతః సాయం సమయములయందు బుద్ధితో, చూడండి భగవంతుని మనం ఎలా ప్రార్థించాలి, బుద్ధితో ప్రార్థించాలి. ఎట్లంటే అట్లా కాదు, మంచి బుద్ధితో నిన్ను ప్రార్థించుచు స్తుతించుచు ఉపాసించుచు నమస్కరించుచు నీ వంకకు, అంటే నీ దగ్గరికి రావడానికి మరలా మేము యత్నింతుము. దయామయ, మా ప్రార్థనలను అంగీకరింపుము. ఇట్లు నిత్యము యత్నింతుమేని ఈ కాలచక్రము ఒకనాడు మమ్ము నీ చెంత చేర్పదా. ఈ విధంగా మేము రోజు నీ దగ్గరికి రావడానికి, నీ సమీపములోకి రావడానికి మేము ప్రయత్నం చేస్తుంటే
ఏదో ఒకరోజు నీ దగ్గర మేము చేరలేకుండా పోతామా? ఖచ్చితంగా చేరతాము అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడన్నమాట. తప్పక చేర్చును, ఖచ్చితంగా చేరుస్తుంది. మనం రోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా బ్రహ్మయజ్ఞము, సంధ్యోపాసన, అలాగే ఈ యొక్క దేవయజ్ఞం చేస్తూ భగవంతునిని బుద్ధితో మనము ఉపాసిస్తూ ఉంటే ఏదో ఒకనాడు ఖచ్చితంగా ఈ కాలచక్రంలో ఒకరోజు మనం భగవంతుని దగ్గరికి చేరతాము, ఖచ్చితంగా చేరతాము, అందులో అనుమానమే లేదు. కావున ఓ అగ్నిదేవ, మా స్వార్థపరతను, విషయ ఆసక్తిని విడిచి నేటి నుండియే బుద్ధితో కర్మలతో నిన్నే సేవింతుము. ఇక నుండి ఓ పరమేశ్వర, మేము మా యొక్క స్వార్థపరతను అంటే మా స్వార్థకమును త్యాగం చేసి విషయ ఆసక్తిని విడిచి, విషయాసక్తి అంటే ఏంటి? శబ్ద స్పర్శ రూప రస గంధములను కోరడం, ఇది విడిచిపెట్టాలి. ఇది విడిచిపెడితేనే మనం పరమాత్మ దగ్గరికి వస్తాం. కాబట్టి ప్రపంచమంతా ఈ విషయాసక్తిలోనే మునిగి ఉంది. దాన్ని విడిచిపెట్టి నేటి నుండియే బుద్ధితో మనం చేసే కర్మలు ఎట్లుండాలి? బుద్ధిపూర్వకంగా ఉండాలి. బుద్ధితో కర్మలతో నిన్నే సేవింతుము, నిన్ను సేవించడానికి నేటి నుండి మేము ప్రయత్నం చేస్తాము. స్వామి, ఇది మా యొక్క నిశ్చయము. పవిత్ర అంతఃకరణలమై ప్రాతః సాయం సమయముల యొక్క భక్తితో నీకు వందనములను అర్పింతుము. పవిత్రమైనటువంటి అంతఃకరణముతో ఉదయం సాయంత్రముల యందు భక్తిపూర్వకంగా నీకు వందనము, నీకు నమస్కారము మేము అర్పింతుము. అనన్య చిత్తులమై నిన్నే భజింతుము. స్వామి, మమ్ము నీ చెంత చేర్చుకుందువుగాక అని ఇక్కడ ప్రార్థనా మంత్రం. మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు అలానే మనం నడుచుకుంటామన్నమాట. ఇది ప్రార్థన వల్ల మనకు జరిగేటటువంటి ఫలితం. ఎన్నో మంత్రాలు, ప్రార్థనా మంత్రాలు వేదాలలో ఉన్నాయి. అలా మనము ప్రార్థన చేసి ఆ విధంగా మనము భగవంతుని పొందాలి అని మనకు ఆ ప్రార్థనా మంత్రముల ద్వారా మనం ఏమి కోరాలి అనేది మనకు భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా ఈ మంత్రంలో తెలియజేసేది ఏమిటంటే, మనము చేసేటటువంటి కర్మలన్నీ కూడా బుద్ధిపూర్వకంగా ఉండాలి. అలాగే మనం ఎక్కడికి మనకు ఒక గమ్యం అనేది ఉన్నది, అది మనం భగవంతుని సమీపించాలి. ఆ భగవంతుని భక్తి శ్రద్ధలతో ఉదయము సాయంత్రము దివారాత్రముల యందు మనం భక్తిపూర్వకంగా భగవంతుని ఉపాసిస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం భగవంతుని చేరుకుంటాము, అంటే మోక్షం పొందుతాము అని ఇక్కడ తెలియజేస్తున్నది ఈ మంత్రం. అంటే కేవలము పుట్టకోటి కోసమే జీవించాకండి అని గుర్తు చేస్తున్నాడు. అంటే నీ యొక్క సంపాదన కోసమే దాంట్లోనే మునిగి దాంతోనే అసలు నీ ఎందుకు పుట్టావో, నీకు ఎన్ని రోజులు గడిచిపోయినాయి కానీ నీకు గమ్యమేమో తెలియడంలే. ఎంతసేపు నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య, ఇదే నా అమ్మ, ఇదే పోషణ, ఇదే సరిపోయింది. కానీ నువ్వు భగవంతుని చెంతకు చేరుతున్నావా లేదా నువ్వు ఆలోచించడమే లేదు అని గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. కాబట్టి మన కుటుంబాన్ని మనం చూసుకోవాలి. కానీ 24 గంటలు అదే పని కాదు. ఉదయము సాయంత్రము ప్రాతకాలము సాయం సంధ్యలలోన్న భగవంతుని భక్తి శ్రద్ధలతో నువ్వు ఉపాసిస్తే కదా నువ్వు భగవంతుని యొక్క సమీపమునకు చేరేది, నీ గమ్యం తెలిసేది, గమ్యాన్ని చేరేది. కావున ఆ విధంగా ఉదయం సాయంత్రముల యందు బుద్ధితో, మంచి బుద్ధితో కర్మలన్నీ కూడా చేసి ఆ భగవంతుని ఉపాసిస్తూ భగవంతుని చేరాలని భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఓం